హాయ్ అండి, వెల్కమ్ టు రాణి హెల్దీ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ చీలాను తయారు చేసుకోబోతున్నాం. ఈ విధంగా తయారు చేసుకొని బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా లంచ్గా కానీ లేదా డిన్నర్గా కానీ దీన్ని తీసుకుంటే దీంతో పాటు రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లను తాగాలి. నీళ్లను ఏ విధంగా తాగాలి? మీ వెయిట్ను పట్టించి నీళ్లను తీసుకోవాలి. అంటే 20 కిలోలకు 1 లీటర్ చొప్పున నీళ్లను తాగాలి. అంటే మీరు 60 కిలోలు ఉన్నారనుకోండి, 3 లీటర్ల నీళ్లను తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా 1 మంత్లో 3 కిలోస్ వెయిట్ లాస్ అవుతారు. మరి ఈ వెయిట్ లాస్ చీలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్ తీసుకొని మెత్తటి పొడి తయారు చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఈ ఓట్స్ పౌడర్ని అందులో వేసుకోవాలి. అందులో కొద్దిగా పెరుగు, పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుందండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, మిర్చి మీ టేస్ట్ని పట్టించి తీసుకోండి, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, శనగపిండి, ఒక 3 స్పూన్లు శనగపిండి వేస్తున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరి పిండి లూజ్గా ఉండకూడదండి, చాలా కొద్ది మొత్తంలో వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా. ఈ విధంగా పిండిని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని, మనము వెయిట్ లాస్ రెసిపీ కదండి, అందుకని నేను నువ్వుల నూనెతో ఈ చీలాను చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఆలివ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఈ విధంగా మొత్తం పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుని, ఇది ఇంకా స్టవ్ వెలిగించలేదండి, చల్లటి పెనమే. ఇప్పుడు పెనం మీద ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని చేతిని అద్దుకుంటూ ఈ విధంగా మొత్తము మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలండి. లేదా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కూడా ఈ విధంగా ఒత్తుకొని వేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటుందని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు చేతిని తడి చేసుకుంటే ఈ విధంగా మనకు కావాల్సిన సైజు ఒత్తుకోవాలి. ఇది వెయిట్ లాస్కు చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పెనంను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నువ్వుల నూనెతో కాల్చుకోవాలి.
నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వెయిట్ లాస్ రెసిపీకి నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా. ఇప్పుడు నిదానంగా టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చీలా తయారు చేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్గా కానీ, డిన్నర్గా కానీ ఏదైనా ఒక ప్లేస్లో తీసుకోవచ్చు. చూసారు కదా, మన హెల్తీ చీల తయారైపోయింది. ఇది చేసుకొని తింటే ఆకలి చాలా తక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.